డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో చాలామంది పాల్గొన్నారు. గత సంవత్సరం కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకున్నారు. మీరు అదే సీట్లలో కొనసాగడానికి ప్రయత్నించండి. మీరు ఇప్పటికే కాలేజీల్లో రిపోర్ట్ చేసి ఉంటారు. సెకండ్ రౌండ్లో అప్గ్రేడేషన్కి వెళ్ళండి. మీకు నచ్చిన 1-2 కాలేజీలు మాత్రమే పెట్టుకొని ఆల్ ఇండియా కోటాలోనే కొనసాగడానికి ప్రయత్నించండి. ఆంధ్రప్రదేశ్ నుంచి మరొక విద్యార్థికి మీరు సీట్ ఇచ్చిన వారు అవుతారు. ఆల్ ఇండియా కోటా ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ మీరు చూశారు. సెకండ్ రౌండ్ కట్ ఆఫ్ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. సెకండ్ రౌండ్లో ఎంత కట్ ఆఫ్ ఇంచుమించుగా ఉండబోతుంది అనేది మనం పరిశీలిద్దాం. ఆల్ ఇండియా కోటా సెకండ్ రౌండ్కి కొన్ని సీట్లు పెరిగాయి కాబట్టి కట్ ఆఫ్ తగ్గుతుంది. మొదటగా మనం ఆల్ ఇండియా కోటా షెడ్యూల్ని చూద్దాం. ఆల్ ఇండియా కోటా సెకండ్ రౌండ్ షెడ్యూల్ ఈరోజే ప్రారంభం కాబోతుంది. 4th సెప్టెంబర్ 2025 నుంచి 9th సెప్టెంబర్ 2025 వరకు సెకండ్ రౌండ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటాలా కాదు, ప్రతి రౌండ్కి ఆల్ ఇండియా కోటాలో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ రౌండ్లో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా సెకండ్ రౌండ్లో మంచి కాలేజీ వచ్చే అవకాశం ఉన్నవారు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోండి, పాల్గొనండి. మీకు ఈ రోజు నుంచే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని ఎన్ఎంసి కల్పిస్తూ ఉంది. 9వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పేమెంట్ 9వ తారీఖు 3 గంటల వరకు చేసుకునే అవకాశం ఎన్ఎంసి కల్పించింది. మధ్యాహ్నం 12 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సాయంకాలం 3 గంటల వరకు పేమెంట్ పే చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ 5వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. 5వ తారీఖున ప్రారంభమయ్యేటటువంటి వెబ్ ఆప్షన్స్ 9వ తారీఖు రాత్రి 11 గంటల 55 నిమిషాల వరకు ఇచ్చుకునే అవకాశాన్ని ఎన్ఎంసి కల్పించింది. చాయిస్ లాకింగ్ అవకాశాన్ని 9వ తారీఖు రాత్రి 12 గంటల వరకు ఉంటుంది. 3వ తారీఖున సీట్ మ్యాట్రిక్స్ విడుదల చేయటం జరిగింది. 10వ తారీఖు మరియు 11వ తారీఖు సీట్ ప్రాసెసింగ్ ఉంటుంది. 12వ తారీఖున రిజల్ట్ విడుదలవుతుంది. 13వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు 7 రోజులు రిపోర్టింగ్ టైం ఇవ్వటం జరిగింది. ఈ 7 రోజుల్లో మీకు కేటాయించినటువంటి కాలేజీకి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాలి. ఎవరైతే ఫస్ట్ రౌండ్లో సీటు సంపాదించి కాలేజీలో రిపోర్ట్ చేసి అప్గ్రేడేషన్ కోసం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటారో జాగ్రత్తగా గమనించండి. మీకు వేరే కాలేజీలో సీట్ వచ్చినట్లయితే ఈ కాలేజీలో సీటు పోతుంది. మీరు ఇమీడియట్లీ పాత కాలేజీకి వెళ్ళి అక్కడ మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ రిసీవ్ చేసుకొని మీకు కొత్తగా వచ్చినటువంటి కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ ఆఫ్ జాయింట్ క్యాండిడేట్స్ అనేది 20 నుంచి 21 2 రోజులు ఉంటుంది. తరువాత జాయింట్ క్యాండిడేట్స్, నాన్ జాయింట్ క్యాండిడేట్స్ లిస్ట్ డిస్ప్లే చేస్తారు. తర్వాత థర్డ్ రౌండ్ ప్రారంభం అవుతుంది. ఎన్ఎంసి ఈరోజు సీట్ మ్యాట్రిక్స్ విడుదల చేసింది. చూడండి, 3/9/25 సీట్ మ్యాట్రిక్స్ విడుదల చేయడం జరిగింది. కొన్ని సీట్లు ఇంక్రీజ్ అయినట్టుగా తెలియజేసింది. ఈ సీట్ మ్యాట్రిక్స్లో ఏ కాలేజీ ఎన్ని సీట్లకు రిక్వెస్ట్ పెట్టింది, ఎన్ని సీట్లు ఎన్ఎంసి శాంక్షన్ చేసింది అనేది చూపించింది. చూడండి, ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ న్యూఢిల్లీ 100 సీట్లు పెంచమని రిక్వెస్ట్ పెడితే ఎన్ఎంసి 50 సీట్లు మాత్రమే పెంచింది. గవర్నమెంట్ కాలేజ్ ఒంగోలు 50 సీట్లు పెంచమని రిక్వెస్ట్ పెడితే 30 సీట్లని ఎన్ఎంసి పెంచింది. అంటే గతంలో 120 సీట్లు ఉండేవి. ఆ 120 సీట్లకు కౌన్సిలింగ్ జరిగిపోయింది. ఇప్పుడు ఈ 30 సీట్లకు అడిషనల్గా కౌన్సిలింగ్ జరగబోతుంది. ఆల్ ఇండియా కోటాలో ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ చూశారు. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ కట్ ఆఫ్
ఎంత ఉండబోతుంది అనేదాన్ని చూద్దాం. ఆల్ ఇండియా కోటాలో సుమారుగా 2200 సీట్లు పెరిగాయి. కొత్త కాలేజీల్లో సీట్లు 1200 పెరిగాయి. పాత కాలేజీల్లోనే సీట్లు ఇంక్రీజ్ చేయటం జరిగింది. 970 సీట్లు ఇంక్రీజ్ అయ్యాయి. అంటే 2170 సీట్లు ఆల్ ఇండియా కోటాలో పెరిగాయి. కాబట్టి కట్ ఆఫ్ తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అందువల్లనే మనం ఒక కట్ ఆఫ్ని ఇవ్వటం జరిగింది. ఓసీ మార్క్స్ 525 నుండి 527 మార్కుల మధ్యలో కట్ ఆఫ్ ఉండబోతుంది. ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ర్యాంక్ 2900 దాటి ఉంటుంది. మార్క్స్ 220 నుంచి 222 మధ్య కట్ ఆఫ్ ఉండబోతుంది. అదే ఓబీసీ కట్ ఆఫ్ మనం చూసినట్లయితే ర్యాంక్ 2600 దాటి ఉంటుంది. మార్క్స్ 525 నుంచి 527 మార్కుల మధ్యలో ఓబీసీ కట్ ఆఫ్ ఉండబోతుంది. ఎస్సీ కట్ ఆఫ్ ర్యాంక్ 130,000 దాటి రాబోతుంది. సెకండ్ రౌండ్లో మార్క్స్ 440 నుంచి 443 మార్కుల మధ్య కట్ ఆఫ్ ఉండబోతుంది. ఎస్టీ కట్ ఆఫ్ చూస్తే ర్యాంక్ 158,000 దాటి ఉండబోతుంది. మార్క్స్ 420 నుంచి 425 మధ్యలో కట్ ఆఫ్ ఉండబోతుంది. అంటే ఈ మార్కుల మధ్య ఉండొచ్చు, లేదా 420కే కట్ ఆఫ్ రావచ్చు. ఇవి ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్. రౌండ్ 2 షెడ్యూల్ చూశారు, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ చూశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.